హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఫిబ్రవరి 2026లో మరి పండుగలు, సెలవు రోజులు, ముఖ్యమైన రోజులు ఏమేమిటి, ఏ తేదీల్లో ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. ఫిబ్రవరి 1వ తేదీన మాఘమాసంలో మనకి వచ్చే పౌర్ణమి మాఘ పూర్ణిమ, 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము, 5వ తేదీన సంకటహర చతుర్థి. ఇది ప్రతి నెల వచ్చేది మనకి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మనము సంకటహర చతుర్థి అంటాం కదా. ఇక 6వ తారీఖున ధనిష్ట కార్తె ప్రారంభము, ఇంకా 8వ తారీఖున భానుసప్తమి, 13వ తారీఖున కుంభ సంక్రమణము, అలాగే ఏకాదశి తిథి. ఇక 14వ తారీఖున శని త్రయోదశి, ఇంకా శనివారం రోజు శని త్రయోదశి, అలాగే ప్రేమికుల దినోత్సవము. 14వ తారీఖున మళ్ళీ ఇంకా శుక్రమూఢమి ఆకురండి. మనకి ఒక 2-3 నెలలు అయితే శుక్రమూఢమి ఉండబట్టి శుభకార్యాలు అయితే ఏవి జరగలేదు కాబట్టి ఇక 15వ తారీఖు నుంచి అయితే మంచి రోజులు ఉంటాయి. అమావాస్య తర్వాత అయితే మీకు శుభముహూర్తాలు అనేవి అన్నీ ఉంటాయండి. ఇక 15వ తేదీ ఆదివారంన మహాశివరాత్రి. మనము సంవత్సరానికి ఒకసారి ఎదురు చూసే శివరాత్రి పండుగ 15వ తేదీ ఫిబ్రవరి 2026. ఇక 17వ తారీఖున మాఘ అమావాస్య, 19వ తారీఖున శతభిష కార్తె ప్రారంభము, అలాగే ముస్లిమ్స్ సోదరుల రంజాన్ పండగ నెల ప్రారంభం. అంటే ముందు నుంచే వాళ్ళు ఒక నెల ముందు నుంచే ఉపవాసాలు అది మొదలు పెడతారు కదా, ఆ నెల ప్రారంభం అన్నమాట. ఇంకా 19వ తారీఖున గురువారం రోజున రామకృష్ణ పరమహంస జయంతి. ఇక 21వ తారీఖున పుత్ర గణపతి వ్రతము. ఇక 22వ తారీఖున శ్రీకంఠ జయంతి. ఇక్కడ టైపింగ్ అయితే మీకు టా అని మామూలుగా వచ్చింది, కానీ శ్రీకంఠ జయంతి పంచాంగంలోనే ఇచ్చారండి. ఇక 25వ తారీఖున మెహర్ బాబా జయంతి. ఇక 27వ తారీఖున ఏకాదశి, 28వ తారీఖున శ్రీ నృసింహ ద్వాదశి, అలాగే అమలక ద్వాదశి. ఇవన్నీ మరి ఫిబ్రవరి నెలలో మనకి ఏ పండుగలు, ఏ ముఖ్యమైన రోజులు అనేది తెలుసుకుందాం కదా. ఫిబ్రవరి పూర్తి క్యాలెండర్ కూడా నేను అప్లోడ్ అయితే చేశానండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు చూసేయండి. ఎందుకంటే మీకు కొన్ని రోజులు ముఖ్యమైన రోజులు, ఇంకా శుభకార్యాలు చేసుకునే రోజులు అవి ఉంటాయి కదా, వివాహ ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఇంకా గృహారంభ ముహూర్తాలు, మిగతా అన్ని ముహూర్తాలు అనేవి ఉంటాయి కదా, వాటికి సంబంధించినవన్నీ ఆ వీడియోలో మొత్తం ఉంటాయి. కాబట్టి మీరు ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను కాబట్టి మీరు చూసేయండి కావాలంటే. ఇక మార్చ్ క్యాలెండర్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మీకు మార్చ్లో కూడా ముహూర్తాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ 2-3 నెలలు అయితే శుభకార్యాలకి ఏవి ముహూర్తాలు అనేవి లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి మార్చ్ క్యాలెండర్ కూడా అప్లోడ్ చేస్తే మీరు కావాలంటే మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. ఇదండి మరి ఇవాళ వీడియో. ఏంటంటే ఫిబ్రవరి నెల ముఖ్యమైన రోజులు, పండుగలు, సెలవు దినాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. కాబట్టి నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. సో గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.